ఈరోజు హనుమాన్ జంక్షన్ ఇన్స్పెక్షన్ కి రావడం, ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ రెండింటి గురించి డీటెయిల్డ్ గా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మారుతున్నటువంటి అవసరాలకి అనుగుణంగా ఈ డ్రోన్స్ ఉపయోగించి సర్వేలెన్స్ చేయటం, ఇలాగే బ్లాక్ స్పాట్స్ దగ్గర లైటింగ్, తర్వాత సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయటం, ఇలాగే ప్రత్యేకించి బాలికలు ఉండేటువంటి హాస్టల్స్ లో కాంపౌండ్ వాళ్ళు, వాచ్మెన్, తర్వాత లైటింగ్, ప్రాపర్ లైటింగ్, సీసీటీవీ కెమెరాస్ ఉండేలాగా వాళ్ళందరికీ నోట్స్ తీసుకున్నాను. అట్లాగే ఎక్కడైతే మనకి టెంపుల్స్, మస్జిద్స్, మాస్క్ వీటిని కాంపౌండ్ వాళ్ళు అంతా కవర్ అయ్యేలాగా సీసీటీవీ కెమెరాలు పెట్టేలాగా ఎవరైతే టెంపుల్ మేనేజ్మెంట్స్ ఆ యొక్క మేము అంతా కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళతో ఏర్పాటు చేసుకుని చేస్తాం. అంతేకాకుండా క్రైమ్ ఓవరాల్ గా లా అండ్ ఆర్డర్ బాగుంది. ఎందుకంటే కొద్దిగా రోడ్ యాక్సిడెంట్స్ జంక్షన్ అవటం వల్ల ఏలూరు నుంచి, అలాగే నూజివీడు నుంచి, విజయవాడ నుంచి, విజయవాడ నుంచి వచ్చాడు. ఇది ఇక్కడ దిగి బస్సు ఎక్కేటువంటి జంక్షన్ కావడం వల్ల కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మేము తరువుగా చెక్ చేసి వెంటనే డిటెక్ట్ చేసి మా టీమ్స్ నిన్ననే డీజీ గారి కాన్ఫరెన్స్ లో జరిగిన విషయాలన్నీ కూడా వీళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఇటీవల కాలంలో వచ్చేటువంటి మన సబ్ డివిజన్, ఇక్కడ ఈ సబ్ డివిజన్ కి ఎయిర్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో. దాంట్లో కూడా ఈ ఉన్నటువంటి ఎస్ఎస్ ఇంపార్టెంట్ విఐపీస్ వచ్చినప్పుడు బందోబస్తు కూడా వీళ్ళు చేస్తారు. సో అంతా కూడా పీస్ఫుల్ గా ఉంది. సో మనకి క్రైమ్ రేట్ తగ్గించే దిశగా వీరికి చర్యలు, అలాగే రిసెప్షన్ గా ఉమెన్ హెల్ప్ డెస్క్ కొత్తగా ఆన్ చేయడం జరిగింది. ఉమెన్ హెల్ప్ డెస్క్ పనిచేస్తా ఉన్నాయి. రేపు 1వ తారీఖు నుంచి మహిళలకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సంబంధించి ఒక వారోత్సవం కండక్ట్ చేయడం జరుగుతుంది. అది 8వ తారీఖు కంప్లీట్ అవుతుంది. రోజుకి ఒక యాక్టివిటీ కండక్ట్ చేస్తాము. దాంట్లో భాగంగానే ఇప్పుడు హెల్ప్ డెస్క్ దాని యొక్క ప్రొఫైల్ అంతా కూడా మార్చాం. దానికి సిబ్బంది 24/7 ఉండేలాగా, వచ్చినటువంటి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్ ఫెసిలిటీ, కూర్చునేదానికి సౌకర్యం కల్పించడం, ఎవరైనా మహిళలు వాళ్ళ బాధ చెప్పుకోవడానికి వీలుగా ఒక ఉమెన్ కానిస్టేబుల్ లేదా హోమ్ గార్డ్తో ప్రైవసీ రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు టాప్ ప్రయారిటీ తీసుకుని కేసు అన్ని కూడా డిటెక్ట్ చేసి, అలాగే గాంజా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రిఫరాఫ్ ఎలిమెంట్స్ కూడా గాంజా చేస్తున్నారు. వాళ్ళందరి మీద కూడా తగు చర్య తీసుకుని అన్ని కేసులు త్వరితగతిన ఫైనలైజ్ చేసి దీన్ని ఫైన్ చేసి సిబ్బంది కొరత నా దృష్టి కూడా వచ్చింది. సంవత్సరం నుంచి నాకు బాగా నా దృష్టి కూడా వచ్చింది. నేను ఇదే ప్రయారిటీలో తప్పనిసరిగా సిబ్బంది బైపాస్ చేసి ఓపెనింగ్ టైమ్ లో పెద్ద ట్రాఫిక్ లేదు. ట్రాఫిక్ ఎలా ఉందో అలాగే ఉంది. రెండోది ఏంటంటే మనకి వెస్ట్ బైపాస్ పూర్తిగా అయిపోతే విజయవాడ మీద దీని మీద కూడా ప్రజలు బాగుతారు. లోకల్ ట్రాఫిక్ హనుమాన్ జంక్షన్ ఎక్కువైపోయింది. అదే రోడ్డు ఒకటి సరిగా లేకపోవడం, గుడివాడికి లేకపోవడం, దాని మీద కూడా ప్రజలు పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఇక్కడ నుంచి పెట్టడం వల్ల ప్రజలు బాగా బిల్డ్ అవ్వాలి. కాబట్టి మీ అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, మన సిబ్బంది అనేది డెఫినెట్ గా మేము ఇస్తాము. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ అనేది మాకు ప్రెస్టీజియస్ పోలీస్ స్టేషన్, సిబ్బంది కొరత లేకుండా చూస్తాం. ఇది యాక్చువల్ గా నేషనల్ పర్పస్. సార్ మన సర్కిల్ ఆఫీస్ పొజిషన్ సార్ గవర్నమెంట్ కి పంపించడం జరిగింది. ఆల్రెడీ ప్రపోజల్ పంపించారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రపోజల్ ఎందుకు పంపించామంటే, దాన్ని మనం ఓన్ అప్ చేసుకోవడం, దాని మెయింటెనెన్స్, స్వీపరు, తర్వాత వాళ్ళని అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి శాలరీస్ అది ఇచ్చే విషయంలో కానీ, రేపు దానికి రిపేర్స్ రావచ్చు. అటువంటి మనం మీట్ అవ్వాలంటే దాన్ని అఫీషియల్ చేయాలి.